డియర్నెస్ అలవెన్స్ తెలుగులో కరువు భత్యం. ఇది తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల పాలిట డీలే అలవెన్స్ అయింది. ఇది 6 నెలల్లో సంవత్సరమో కాదు, ఏకంగా 2.5 ఏండ్లు అయ్యి రికార్డు సృష్టించింది. దేశంలోని 5 డీఏల బకాయిలతో రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్ సైతం మన బాటలో నడుస్తుంది. అత్యధికంగా డీఏలు పెండింగ్లో ఉన్న ఈ 2 రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలే కావడం గమనార్థం. అలాగే కరువు భత్యం ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తగ్గించేందుకు ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం చెల్లించే ఉపశమనం. అధిక ధరలు, ధరల సూచీ ప్రకారం ప్రభుత్వమే ఎప్పటికప్పుడు విధిగా డిఏలను విడుదల చేయాలి. రాష్ట్రంలో 3,60,000 మంది ప్రభుత్వ ఉద్యోగులతో పాటు 2,88,000 మంది పెన్షనర్లు ఉన్నారు. వీరికి ప్రతి 6 నెలలకు ఒకసారి ఒక డిఏ చొప్పున కనీసం రావాల్సి ఉంది. కానీ ప్రస్తుత ప్రభుత్వం డిఏలను బెచ్చమేసినట్లు ఇస్తుంది. ప్రతిసారి కేవలం ఒక డిఏను మాత్రమే విడుదల చేస్తుంది. ఈ డిఏ విడుదల చేసే సమయానికి మరో డిఏ వచ్చి చేరుతున్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రతి 6 నెలలకు ఒకటి చొప్పున డిఏలను విడుదల చేస్తూ వస్తుంది. డిఏల విడుదల జాప్యంలో తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఉద్యోగులు సోషల్ మీడియాలో రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. పెన్షనర్లు, ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే పెండింగ్ డిఏలను సకాలంలో ప్రకటించి బకాయిలను నేరుగా ఉద్యోగస్తులకు చెల్లిస్తామని మేనిఫెస్టోలో పెట్టింది. కానీ అమలు మాత్రం చేయట్లేదు. ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్న వివరాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం, మణిపూర్, త్రిపుర రాష్ట్రాల్లో మాత్రమే డిఏలు పెండింగ్లో లేవు. పెద్ద రాష్ట్రాలైన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, బీహార్ వంటి రాష్ట్రాల్లో కేవలం ఒక డిఏ మాత్రమే పెండింగ్లో ఉంది. నాగాలాండ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ వంటి చిన్న రాష్ట్రాల్లోనూ ఒక డిఏ పెండింగ్లో ఉంది. ఇక ఉత్తరాఖండ్, రాజస్థాన్ రాష్ట్రాలు దీపావళి బోనస్, గుజరాత్, యూపీ రాష్ట్రాలు ఉద్యోగులకు బోనస్లు అందజేస్తున్నాయి. ఇక మేనిఫెస్టోలో చెప్పిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదు. అరియర్స్తో సహా పెండింగ్ డిఏలు విడుదల చేస్తామన్నారు. పీఆర్సీ ఇస్తామని పూర్తిగా విస్మరించారు. 2.5 ఏండ్లు పీఆర్సీ నష్టపోయాం, హెల్త్ కార్డులు ఇస్తామన్నారు. అలాగే ఒక డిఏ ఇచ్చి మళ్ళీ 5 డిఏలు పెండింగ్లో పెట్టారు. ఉద్యోగుల జేఏసీ కార్యాచరణ ప్రకటించిన సర్కార్లో చలనం లేదు. మే 5న నిరాహార దీక్షలతో ప్రభుత్వం కండ్లు తెరుస్తామని పెన్షనర్స్ జేఏసీ చైర్మన్ కె లక్ష్మయ్య మండిపడ్డారు. ఇక రాష్ట్రాల వారీగా పెండింగ్ డిఏల జాబితా చూస్తున్నట్లయితే తెలంగాణలో 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్లో 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. పంజాబ్ రాష్ట్రంలో 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఎక్కువగా ఈ రాష్ట్రాల్లోనైతే ఉద్యోగుల డిఏ బకాయిలు పెండింగ్లో ఉండటం గమనార్థం.